చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇది. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. ఇది ప్రజల ప్రభుత్వం. ఇది ప్రజలు కోరుకున్నంత వరకు మేము ఉంటాం. ఎవరో చెప్తే, ఎవరో కూర్చోబెడితే కూర్చున్న ప్రభుత్వం కాదు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. మా 64 మంది శాసనసభ్యులందరూ కూడా ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆదర్శాలతో ముందుకెళ్ళటం జరుగుతుందని నేను వారికి కూడా స్పష్టంగా చెప్తాను. రాజీవ్ గాంధీ గారి ఆలోచన తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు సంస్కరణ మొదలుపెట్టారు. ఇక సంస్కరణలు మొదలుపెట్టిండ్రు అంటే అక్కడి నుంచి మొదలవుతుంది. మరి ఆ రోజు సంస్కరణలే లేకుంటే ఏది కూడా కాదు. ఒక పాజిటివ్ స్పిరిట్తో పోవాలి. ఈరోజు వారు ఉన్నప్పుడు కొంతమంది పెట్టిండ్రేమో. దానికి సంబంధించి మా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ, మా పరిశ్రమకు సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ, మీరు రూపాయి పెట్టిండ్రు, 10 రూపాయలు ఇంకా పెట్టండి, పెట్టి మా వారికి ఉపాధి కల్పించండి. ఈరోజు రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా భాగస్వాములు కండి. మేము చెప్తా ఉన్నాము. 93లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టాము. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అదే విధమైన ప్రయత్నం చేస్తే ఒక వాతావరణం ఏర్పడ్డది. ఇక వాతావరణం మేమే సృష్టించడం ఓవర్ నైట్ అంటే సరికాదు. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం మొదలుపెట్టిన అనేక మంచి ఆలోచనలు వేస్తుంటే ముందుకు కొనసాగిస్తాం. ఎందుకంటే మాకు ప్రజల ప్రగతి ఇంపార్టెంట్. ఆఖరికి రాష్ట్ర ప్రగతి ఇంపార్టెంట్. రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచాలని మా లక్ష్యం. ఏదో వాళ్ళు చేసిండ్రు దాన్ని పక్కన పెట్టాలని కాకుండా, వారు ఏదైనా మంచి ఆలోచన చేస్తే దాన్ని పొగిడిస్తాం. అంతే కదా, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అది మా ఆలోచన. మేము పాజిటివ్గా పోవాలని ఆలోచన చేస్తాం. సరే, ఉదాహరణకి మీరే తీసుకొచ్చిండ్రు అనుకోండి, ఆ 40,000 కోట్ల రోజు మీరే తీసుకురావండి. ఆఖరికి మాకు కావాల్సింది రాష్ట్ర ప్రగతి, ఇక్కడ నిరుద్యోగుల యువతకి ఉపాధి కల్పన అవుతుంది. మీరు ఏమైనా చెప్పుకోండి, మీరు చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోండి, ముందుకు నడవండి. కానీ మేము తప్పకుండా చేసి తీరుతాం. ఈరోజు మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇన్ని వేల కోట్ల పెట్టుబడి మొదటిసారి వచ్చిన మాట వాస్తవం కదా. ప్రజలు చూస్తూ ఉన్నారు. దాన్ని ఆచరణలో పెట్టి 40,000 కోట్ల రూపాయలు ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం మా డిపార్ట్మెంట్ అంతా కూడా చేస్తాం. ముఖ్యమంత్రి గారు 3 రోజులు అక్కడ ఉండి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి మా డిపార్ట్మెంట్ వారు, మేము అందరం కూడా మరి ముందుకు తీసుకెళ్ళి మంచి ఆలోచనతోనే రేపు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి అని ముందుకు వచ్చే వారిని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి ముందుకెళ్తా ఉన్నామంటే ఇతర పార్టీ వాళ్ళని కూడా మాతో కలిసి రమ్మని భాగస్వామ్యం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.